వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రియా చేశారు. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని, ఇందుగాను అతనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇక నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషలాడారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ సమావేశంలో ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి, దుర్భాష ఈ అంశాలను కొంత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు. ఈ సంఘటనపై అంటే జగిత్యాల ఎమ్మెల్యే తనపై అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడ్డాడు, తనను దూషించాడు, పరిశుభ్రంతో దూషించాడని చెప్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరుగుతుంది. మరోవైపు కరీంనగర్ పోలీసులు కూడా ఈ సంఘటన మీద కొంత దృష్టి పెట్టారు. కేసు నమోదు చేసే విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి అనేక సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడము, కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వివరించడము, ఆయన ప్రవర్తన కొంత దూకుడుగా ఉండటంతో పోలీసులు ఆయన కట్టడి చేసేందుకు ఏం చేయాలన్న అభిప్రాయంగా ఉన్నారు. ఈ సంఘటన మీద ఏదైతే స్పీకర్కు ఎమ్మెల్యే ఇచ్చారో ఆ ఫిర్యాదు మీద స్పీకర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదే సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి గతంలో చేసిన ఘటన గొడవలు కానీ లేదంటే శాంతి భద్రతకు విఘాతం కల్పించే విధంగా గతంలో బంజాయిల్స్ సిఐ కారుకు అడ్డు పెట్టి కొంత ఆయన విధులకు ఆటంకం కలిగించడం, ఈ పరిణామాలంటే మీద స్పీకర్ ఒక నివేదిక తెప్పించుకొని కొంత పరిశీలించడం, అయితే ఆయనను పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరికతో వదిలేస్తారా లేదంటే క్రమశిక్షణ చర్యల కింద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న విషయం కూడా పరిశీలించేందుకు వీలవుతుందని ఈ స్పీకర్ తాజాగా తాజా అంటే కరీంనగర్లో జరిగినటువంటి కలెక్టరేట్లో జరిగినటువంటి గొడవలు, ఎమ్మెల్యేల మధ్యలో జరిగిన గొడవల విషయంలో అక్కడే ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు శ్రీధర్ బాబు, మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, తర్వాత పొన్నం ప్రభాకర్ వీళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నాయి. మాట్లాడి అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, ఎందుకొరకు పాడి కౌశిక్ రెడ్డి ఆ రకంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అనే విషయాన్ని కొంత పరిశీలించాము. అదేవిధంగా సంజయ్ కుమార్ తీరుపైన కూడా కొంత అంటే తెలుసుకున్నాము. సంజయ్ కుమార్ ఏమైనా ముందుగా పాడి కౌశిక్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. రైట్ కృష్ణమూర్తి అయితే అసలు కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ కున్న పాడి కౌశిక్ రెడ్డి ఈ రకమైన కలెక్టరేట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఎదుటి ఉన్న సదరు అధికారిని ఇలాగ అనడం అసలు ఏ విధంగా చూడాలి? సో దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు దీని మీద ఓవరాల్గా పాడి కౌశిక్ రెడ్డి అసలు ఏమంటున్నారో తన వాగ్మూలం ఏమిటి అసలు?
చెప్పేది ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి చెప్పే విషయం ఏంటంటే సంజయ్ కుమార్ ఏదైతే ఉన్నారో గజగిత్యాల ఎమ్మెల్యే వారు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్ లో చేరారు, ఆయన మాట్లాడే హక్కు లేదు అని చెప్పేసి ఆయన వాదన. ఆయన మాట్లాడినా కానీ బీఆర్ఎస్ తరఫున ఉన్నట్టుగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన కొంత ఆగ్రహంతో మాట్లాడి కొంత దురుసుగా కూడా ఎవరైతే చేయి చేసుకునేందుకు కూడా ఆయన సన్నద్ధమయ్యారు. ఇంటర్నెట్ భద్రతా సిబ్బంది వచ్చారు కాబట్టి. అయితే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం గత కొంతకాలంగా కొంత చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన కొంత దూకుడుగా వెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఆయన విషయం కొంత చర్చనీయాంశంగా మారుతా ఉన్నారు. దూకుడుకు ప్రత్యామ్నాయం ఎవరు అంటే పాడి కౌశిక్ రెడ్డి అనే విధంగా తయారైంది అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడనే ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ఈ పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించడము, ప్రజాప్రతినిధులు కూడా కలెక్టరేట్ లో ఈ రకంగా వ్యవహరించడం అనేది కొంత ఎమ్మెల్యే పదవికే కొంత కలంకం తెచ్చేదిగా ఉంది. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఈ రకంగా తురుసుగా ప్రవర్తించడం అనేది సరైనది కాదు. ఏదున్నా చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చూసుకోకుండా ఇష్టానుసారంగా వివరించడము, దూకుడుగా వివరించడము, ఒక ఎమ్మెల్యే పైన తోటి ఎమ్మెల్యే పైన దాడికి వెళ్ళడము ఈ రకంగా ఇది సరైనది కాదని చెప్పేసి కొంత బీఆర్ఎస్ లో కూడా చర్చ జరుగుతా ఉన్నది. దీని విషయంలో బీఆర్ఎస్ అధిశాంగం కూడా గతంలో పాడి కౌశిక్ రెడ్డిని కేసీఆర్ పిలిచి మందలించిన సంఘటనలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు కూడా కొంత ఆయన సంధానించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తన మార్పు లేకుండా మరోసారి చర్చ చేసిన బీఆర్ఎస్ కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. అయితే ఈ విషయంలో కొంత అంటే కౌశిక్ రెడ్డి పిలిచి మాట్లాడి మరోసారి ఆయన ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు కొంత ఆయన కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నం చెప్పవచ్చు వారిని. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.